సరే మరి ఇలాంటి ఏదైతే రావడము అలజడులు సృష్టించడము మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళిపోవడము కానీ మరి క్యాడర్లో వాళ్ళ పరిస్థితి వాళ్ళ మీద కేసులు పెట్టారండి. ఇప్పుడు వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదు. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడ్డాయండి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎప్పటికైనా వైసీపీ క్యాడర్ అర్థం చేసుకునే పరిస్థితి వస్తుందంటారా వైసీపీ క్యాడర్కి? ఏ పార్టీ అయినా కానీ అందుట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో కొత్త సాంప్రదాయం. అదేంటంటే కొత్త సాంప్రదాయం కాదు, పాత సాంప్రదాయమే. అది ఎలా ఉండిద్దంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎక్కువ మంది మీద కేసులు పెట్టాలి, మా వాళ్ళ మీద ఎక్కువ మందిని అరెస్ట్ చేయాలి, మాకు ఎక్కువ సింపతి రావాలి అని కోరుకుంటారు. దాన్ని అరెస్ట్ చేయటాన్ని బయటికి ఖండిస్తుంటారు కానీ లోపల ఆయన పరోక్షంగా సంతోషపడుతున్నాడేమో అనుకుంటున్నాం. ఎందుకనంటే ఆలోచన విధానం ఇంతమంది కుటుంబం వైపు నుంచి కానీ లేకపోతే ఇక్కడ ఇన్ని వైపు నుంచి ఇన్ని జరుగుతున్నా కానీ ఆయనలో మార్పు రావట్లేదు. ఇంకా దాన్ని ఎక్కువగా పెంచి పోషించేటువంటి పరిస్థితిని ఆయన క్రియేట్ చేస్తున్నాడు. వాడెవడో చంపుతానంటే మంచిదే చంపాలని చెప్పని అంటామంటే చిన్న పదం కాదు కదా, చిన్న ఆలోచన కాదు కదా. ఎంతటి ప్రభావం అది. ఆ రకమైనటువంటి సైన్యాన్ని అతను తయారు చేయాలి అని అనుకుంటున్నాడంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. నిన్నే నేను ఎక్కడో వీడియోలో చూశాను, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా వేసుకొని ఒకడు గొడ్డలు ఎత్తుకొని ఎగురుతున్నాడు, ఇంకొకడు ఏమైనా కత్తులు ఎత్తుకొని ఎగురుతున్నాడు. ఇవాడేమైనా భీమవరంలో వాడెవడో స్కూల్ బస్సు వెళ్తుంటే పోయి కొట్టాడు. వాడెవడో వచ్చి అడిగితే ఆ కుర్రవాడిని పట్టుకొని అందరు కలిసి కొట్టారు. ఇంతకుముందు ఏదో ఒక వీడియో చూశాను, అక్కడ ఎవరో వైసీపీ లీడర్ ఇంట్లో పోయి వాళ్ళేమన్నా కొడుతూ ఉన్నారు. అసలు ఏందండి ఇది? సమాజం ఎటుపోతుంది, ఏమైపోతుంది? ప్రజలకు రక్షణ ఏది? సామాన్య ప్రజానీకానికి అసలు భద్రత ఏది? అసలు ఈ రకంగా దాడులకి ఈ రకమైనటువంటి వ్యవహారాలకి తెగబడుతూ ఉంటే దాన్ని సమర్థించడానికి కొద్దిమంది నాయకులు ఆయనతో పాటు తయారైపోతే ఈ రకమైనటువంటి పరిణామాలు దేనికి సంకేతం? అంటే ఆయన తప్పు చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామందికి తెలుసు, ఇది కరెక్ట్ కాదని తెలుసు, కానీ చెప్పేటువంటి స్వేచ్ఛ లేదు. చెబితే అన్నా నాకు తెలుసులే అన్నా అంటారనే భయం. అందుకని ఎవరు కూడా ఆయన చెప్పిన దాన్ని ఏకీభవిస్తున్నారు. ఏకీభవించి అందుట్లో రాజకీయ స్వార్థాన్ని, భవిష్యత్తులో మళ్ళీ అధికారం వస్తే మంత్రి పదవుల్ని, లేక రాజకీయాల్లో ఇంకో ప్రత్యామ్నాయ అవకాశం లేదు కావున, అందుకని అక్కడే ఉండాలి కావున, మళ్ళీ సీటు కావాలి కావున, అందుకని వాళ్ళు దాన్ని సమర్థించి ఆయనతో పాటు ఆ తప్పును కూడా సమర్థించుకొని ముందుకు వెళ్తున్నారు. మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవచ్చు, మనస్సాక్షికి ఇంట్లో కూర్చొని ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకోవచ్చు. కానీ అది అవలంబించట్లేదు రాజుగారు. ఇది సమాజానికి చాలా నష్టం చేనిపిస్తుంది. వంశీ గారు, ఇప్పుడు ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, నరుకుతామంటున్నారు, చంపేస్తామంటున్నారు, కత్తులతో గొడ్డలతో వాళ్ళన్నీ చూపెడుతున్నారు బ్యానర్స్ రూపంలో. కానీ దీనిపై ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఆ యొక్క పార్టీ సింబల్స్ని ఏమైనా మార్చే ఉద్దేశం ఉంటుందంటారా? అలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? అట్లాంటివి ఏమి ఉండకపోవచ్చు రాజుగారు. ఓకే, అట్లాంటివి ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే ఇవన్నీ ప్రజల హృదయాల్లో, ప్రజల మనసుల్లో మాత్రం శిక్ష పడుతూ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాటిని ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ సంవత్సర కాలంలో కొన్ని అంశాల్లో పాజిటివ్ ఉంటుంది, 1-2 అంశాల్లో నెగిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానే శత్రువుగా మార్చుకొని తను ఇలాంటి వ్యాఖ్యలు చేయటం వలన ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి 1-2 నెగిటివ్స్ కూడా పోయి ఇతని మీదే నెగిటివ్గా టర్న్ అవుతూ ఉంటుంది. జనం ఎవరిని చంపటానికి ఒప్పుకోరండి. సమాజంలో దానికి తావు లేదు. హత్య చేయటాన్ని వాళ్ళు హత్య చేస్తుంటే నేను చప్పట్లు కొడతాను అని అంటే ఎవరూ దాన్ని ఇచ్చేయరు. మీకు ఒక దండేస్తుంటేనో, ఒక శాల్వా వేసి కడుతుంటేనో, లేకపోతే ఒక సన్మానం చేస్తుంటేనో, మిమ్మల్ని ఒక అభినందన చేస్తుంటేనో, మీరు మాట చెప్తానో, మీరు సమాజానికి మంచి చేస్తేనో జనం చప్పట్లు కొడతారు. అంతేగాని ఒకడు ఎత్తుకొని కత్తి తీసుకొని ఇంకోటి పొడుస్తూ ఉంటే చప్పట్లు కొడతారండి ఎక్కడన్నా? అభినందిస్తారండి ఎక్కడన్నా? ఇదేంటండి? వాడెవడో చంపుతామంటే, నరుగుతామంటే దాన్ని ఆయన సమర్థించడం అని అంటే
మీరు ఒక సినిమా నాకు కొద్దిగా మహేష్ బాబు సినిమా ఒకటి ఉందండి. ఆ ఇంటి మీదకి ఎక్కి ఆ దొంగలను పట్టుకోవటం కోసం లేడీస్ అందరిని పంపించి ఆడకు పోయి పట్టుకుంటారు. అదే అనుకుంటా దాంట్లో విలను జనం ఎవరన్నా చనిపోతే స్పైడర్ సినిమా అండి. అందులో విలన్ అవతల బాధపడుతూ ఉంటే ఇతను నవ్వుకుంటూ ఉంటాడు. అందరూ ఎక్కువ మంది చచ్చిపోతే వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే అతను అదో రకమైనటువంటి తన్మయత్వంతో ఆనందపడుతూ ఉంటారు. అది విలన్ క్యారెక్టర్ ఆ సినిమాలో. మరి దాన్ని సమర్థించుతారా ప్రజలు? సమర్థించరు కదా. అది చిన్నపాటి ఆలోచన కదా. సరే ఇవన్నీ ఇట్లా మనం మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. బట్ కానీ మంచిని ఆయన దగ్గర మంచి లేదని కాదు, మంచి ఆలోచనలు ఇంకో మార్చుకోవాలి. కానీ ఇప్పుడు కూడా ఇంకా మరింత ర్యాష్గానో లేకపోతే మరింత దూకుడుగానో లేక ఇట్లా అంటే అది ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే నష్టం తప్ప దాంతోపాటు రాష్ట్రానికి, ప్రజలకి, ప్రజాస్వామ్యానికి కూడా నష్టం జరిగేటువంటి అంశం అవుతుంది. బట్ దాన్ని ఆయన రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరమే. ఇక ఈ లిక్కర్ కేసులో ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఈ కేసులన్నీ వచ్చినాయి అనేటువంటి భావన అయితే కలుగుతుంది రాజు గారు. చూడాలి మరి ఏం జరిగిద్దాం. ఇక నెక్స్ట్ టాపిక్.